అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. రేవంత్ రెడ్డికి షాక్ ఇచ్చారు ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ. కాంగ్రెస్ తో తమకు ఎలాంటి బంధం లేదన్నారు. జూబ్లీహిల్స్ లో నవీన్ యాదవ్ కు వ్యక్తిగతంగానే తమ మద్దతు ఇచ్చామని స్పష్టం చేశారు. నవీన్ కోసం ప్రచారం చేస్తే కాంగ్రెస్ తో కలిసిపోయారని తప్పుగా అర్థం చేసుకున్నారని అసద్ చెప్పారు. బీఆర్ఎస్ తో తమకు విభేదాలు లేవని కూడా హైదరాబాద్ ఎంపీ క్లారిటీ ఇచ్చారు. అసదుద్దీన్ తాజా వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తిగా మారాయి. త్వరలో జరగనున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ తో ఎంఐఎం అవగాహన ఉండకపోవచ్చనే టాక్ వస్తుంది. సీఎం రేవంత్ రెడ్డికి షాక్ ఇచ్చారు ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ. కాంగ్రెస్ తో తమకు ఎలాంటి బంధం లేదన్నారు. జూబ్లీహిల్స్ లో నవీన్ యాదవ్ కు వ్యక్తిగతంగానే తమ మద్దతు ఇచ్చామని స్పష్టం చేశారు. నవీన్ కోసం ప్రచారం చేస్తే కాంగ్రెస్ తో కలిసిపోయారని తప్పుగా అర్థం చేసుకున్నారని అసద్ చెప్పారు. బీఆర్ఎస్ తో తమకు విభేదాలు లేవని కూడా హైదరాబాద్ ఎంపీ క్లారిటీ ఇచ్చారు. అసదుద్దీన్ తాజా వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తిగా మారాయి. త్వరలో జరగనున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ తో ఎంఐఎం అవగాహన ఉండకపోవచ్చనే టాక్ వస్తుంది. రైట్గా అసద్ కామెంట్స్ కి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ శివ. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు ముగిశాయి. సో ఈ నేపథ్యంలో అభ్యర్థి ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలిచినటువంటి నవీన్ యాదవ్ సంబంధించి అసదుద్దీన్ ఓవైసీని నవీన్ యాదవ్ తో పాటుగా నవీన్ యాదవ్ తండ్రి శ్రీశైలం యాదవ్ కలిశారు. సో ఈ నేపథ్యంలో అంతా కూడా కొంత మద్దతు ఎన్నికల్లో నవీన్ యాదవ్ గెలుపుకు ఎంఐఎం సహకరించినందుకు అతనికి కృతజ్ఞత తెలిపారు. అయితే ఇట్లా ఉండగా ఈ పరిస్థితిలోనే ఈ సమయంలోనే అసదుద్దీన్ ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త చర్చకు దారితీస్తున్నాయి. ఎందుకంటే మొన్నటి ఎన్నికలు కూడా పూర్తి స్థాయిలో అంతా కూడా ఎందుకంటే నవీన్ యాదవ్ కు మద్దతు ఇవ్వడం వల్ల పూర్తి స్థాయిలో ఎంఐఎం కాంగ్రెస్ కు వన్ సైడ్ గా సపోర్ట్ చేసింది. ఎంఐఎం కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చింది. ఆ కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వడంతోనే అక్కడ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో విజయం సాధించింది అని చెప్పేసి మొత్తం కూడా ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో దానికి భిన్నంగా కూడా ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ చేసిన కామెంట్స్ ఇప్పుడు సంచలనంగా మారుతున్నాయి. నేను కేవలం నవీన్ యాదవ్ కు వ్యక్తిగతంగా మాత్రమే మద్దతు ఇచ్చాను తప్ప కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వలేదు. నవీన్ యాదవ్ కు మద్దతు ఇచ్చినంత కారణంగానే తాను కాంగ్రెస్ కు ఎంఐఎం పార్టీ కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చిందనే ఒక అభిప్రాయం అక్కడ వెళ్ళింది. సో అది సరైనది కాదు. మేము ఇప్పటి వరకు కాంగ్రెస్ కు ఎట్లాంటి మద్దతు ఇవ్వలేదు. సో ప్రస్తుతానికైతే మేము కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వలేదు. అదే సమయంలో బీఆర్ఎస్ తో కూడా తమకు ఎలాంటి ఏంటంటే బీఆర్ఎస్ తో పాటు మాకు ఎలాంటి అవసరమైతే స్నేహబంధం లేదు, అదేవిధంగా శత్రుత్వం లేదు, ఎలా ఇబ్బంది లేదు. సో రాజకీయంగా పరిస్థితులకు అనుగుణంగా మేము నిర్ణయం తీసుకుంటాం తప్ప మేము అయితే కాంగ్రెస్ కో లేకుంటే బీఆర్ఎస్ కో అనుకూలంగానూ వ్యతిరేకంగా లేము. సో మేము ప్రస్తుతానికైతే మా పార్టీకి సంబంధించి మొత్తం కూడా పార్టీని స్ట్రెంథెన్ చేయ ఆలోచనలోనూ పార్టీకి అప్పుడున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో నిర్ణయాలు తీసుకుంటాము. సో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మాత్రం మేము వ్యక్తిగతంగా నవీన్ యాదవ్ కు మాత్రం మద్దతు ఇచ్చాము, కాంగ్రెస్ పార్టీ కాదని చెప్పేసి ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీ దీంతో కూడా ఇప్పుడు సర్వత్రా అతని వ్యాఖ్యల పైన తెలంగాణ సంబంధించి పాలిటిక్స్ లో కొంత ఇంట్రెస్టింగ్ గా చర్చ జరుగుతుంది. సో అంటే ఇప్పటి వరకు కాంగ్రెస్ ఎంఐఎం రెండు కలిసి ఉన్నాయి అని అనుకున్నారు. కానీ ఇప్పుడు అసదుద్దీన్ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ తో మేము దూరంగానే ఉంటున్నాము అనేది కూడా కొంత ఆయన వ్యాఖ్యలో తెలిపింది. అయితే రాబోయే కాలంలో త్వరలోనే భవిష్యత్తులో హైదరాబాద్ లో జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి. ఈ జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్న రాబోయే తరుణంలో ఇప్పుడు అసద్ వ్యాఖ్యలు ఎలా చూడాలనేది కూడా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కొంత ఒక చర్చ జరుగుతుంది. ఎందుకంటే బీఆర్ఎస్ కు వ్యతిరేకము కాదని చెప్పాడు, అదే సందర్భంలో కాంగ్రెస్ కు అనుకూలంగా లేమని చెప్పాడు. సో ఈ నేపథ్యంలో ఇతని స్టాండ్ ఎలా ఉండబోతుంది అనేది కూడా ఎవరికి అంత చిక్కని పరిస్థితి కనపడుతోంది. సో మొత్తంగా ఎవరికి ఇటు కాంగ్రెస్ కావచ్చు ఇటు బీఆర్ఎస్ కావచ్చు న్యూట్రల్ గా ఉండే రెండు పార్టీలకు దూరంగా ఉంటూనే అదే సందర్భంలో మరీ అనుకూలంగా ఉండకుండా ఉండేలా ఒక స్టాండ్ తీసుకున్నట్టుగా తెలుస్తోంది. సో ఎటువైపు అయితే రాధాకృష్ణ అసద్ మీద ఎంఐఎం మీద ఒక కామెంట్ అయితే గత నుంచి ఉన్నటువంటి పరిస్థితి, ఎస్పెషల్లీ హైదరాబాద్ లో లేదంటే తెలంగాణలో ఉమ్మడి రాష్ట్రంలో ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళతో అంటకాగుతారు అనేటటువంటి కామెంట్స్ ఉన్నాయి. ఆ తరహాలోనే ప్రస్తుతం కాంగ్రెస్ తో కూడా వారు నడుస్తున్నారు. పైకి పొత్తు లేకపోయినప్పటికీ అంతర్గతంగా కూడా ఇద్దరు ఒక అండర్స్టాండింగ్ తో వెళ్తున్నారని ఇప్పటిదాకా కూడా అందరూ అనుకున్నారు. ఏంటి ఇప్పుడు ఈ కామెంట్స్ ఏ రకంగా చూడాలి? అందులోనూ బీఆర్ఎస్ తో కూడా మాకు ఏ రకమైన విభేదాలు లేవు అంటూ కూడా ప్రస్తావించడాన్ని ఏ రకంగా అర్థం చేసుకోవచ్చు?
శివ, మనం అంటే ఇప్పుడే కాదు, ఎంఐఎం చరిత్ర అంటే గతంలో కూడా చూసుకుంటే వైఎస్ రాజశేఖర రెడ్డి కావచ్చు, ఆ తర్వాత ఏదైతే కిరణ్ కుమార్ రెడ్డి, తర్వాత బీఆర్ఎస్, కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో తప్ప అధికార పార్టీ ఎవరు ఉంటే వారికి కొంత సానుకూలంగా అనుకూలంగా ఉన్న పరిస్థితి ఎంఐఎం ఉండేది. సో ఇప్పుడు రీసెంట్ గా కూడా మొన్నటి వరకు 10 దశాబ్ద కాలం పాటు 2 టర్ములు బీఆర్ఎస్ అధికారంలో ఉంది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న పాటు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ తో అసదుద్దీన్ కావచ్చు, అక్బరుద్దీన్ ఓవైసీ అత్యంత సన్నిహితంగా సంబంధాలు నెలకొల్పిన పరిస్థితి ఉంది. సో రకంగా అసలు బీఆర్ఎస్ తీసుకున్న ఏ నిర్ణయం కన్నా అదే సందర్భంలో ఎంఐఎం పార్టీ కూడా మద్దతు ఇచ్చింది. వన్స్ మొన్నటి ఎన్నికల్లో ఎప్పుడైతే అధికారం కోల్పోయిందో కాంగ్రెస్ అధికారంలో వచ్చింది. సో ఎన్నికల సమయంలో కూడా ఒక రకంగా ఎంఐఎం పార్టీకి సంబంధించి బీఆర్ఎస్ కు అనుకూలంగానే వ్యవహరించింది. ప్రస్తుతం ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి పైన కావచ్చు, కాంగ్రెస్ పార్టీ పైన కొంత తీవ్రంగానే వ్యాఖ్యలు చేసిన పరిస్థితి అసెంబ్లీ ఎన్నికల సమయంలో. కానీ వన్స్ ఎన్నికలు మూసాక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, సీఎం రేవంత్ రెడ్డి బాధ్యతలు చెప్పారు. తర్వాత కూడా కొంత ఎంఐఎం వైఖరిలో పూర్తిగా కొంత మార్పు కనిపించింది. సో అధికార పార్టీకి సీఎం రేవంత్ రెడ్డికి కాస్త ఎంఐఎం అనుకూలంగా ఉన్నట్టుగా కనిపించింది. సో అసెంబ్లీ సమావేశాల్లో ఒక రకంగా అప్పుడప్పుడు మాట్లాడిన సమయంలో బీఆర్ఎస్ కు సానుకూలంగా ఉంటూనే కాంగ్రెస్ పై కూడా అదే స్థాయిలో కొంత ప్రభుత్వానికి సహకరించిన పరిస్థితి కనిపించేది. సో మొన్న రీసెంట్ ఎన్నికలతోనైతే అది పూర్తిగా తెల్లమైంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో ఖచ్చితంగా ఎంఐఎం కాంగ్రెస్ తోనే కలిసి నడుస్తుంది అనేది కూడా ఒక క్లియర్ కట్ గా ఒక సందేశం కూడా వెళ్ళింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఎన్నికలు ముగిశాయి, భారీ మెజార్టీతో నవీన్ యాదవ్ గెలుపొందాడు. సో ఇలాంటి తరుణంలో ఇప్పుడు ఎంఐఎం మరొకసారిగా ఎంఐఎం అధినేత అసదుద్దీన్ కొత్తగా ఇప్పుడు చేసిన వ్యాఖ్యలు మాత్రం కొంత ఆసక్తికరంగా మారుతున్నాయి. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ ఎంఐఎం రెండు కలిసే ఉన్నాయి. కాంగ్రెస్ కు ఎంఐఎం మద్దతు ఇస్తుందని అనుకున్నారు. కానీ ఇప్పుడు తాజాగా అసలు చేసిన వ్యాఖ్యల్లో మేము కాంగ్రెస్ కు దగ్గరగా లేము, అదే సందర్భంలో బీఆర్ఎస్ కు దగ్గర లేము, ఏ పార్టీకి కూడా మేము అనుకూలం కాదు, వ్యతిరేకం కాదు, అలాగని పరిస్థితులకు అనుగుణంగా మేము నిర్ణయం తీసుకుంటాము అని చెప్పేసి కూడా ఇప్పుడు అసద్ వ్యాఖ్యానించారు. సో ఈ నేపథ్యంలో భవిష్యత్తులో ఎంఐఎం పార్టీ యొక్క నిర్ణయాలు ఎలా ఉండబోతాయి అంటే పరిస్థితులకు అనుగుణంగా, అంటే రేపటి రోజున కాంగ్రెస్ స్ట్రెంత్ అయ్యి ఉంటే కాంగ్రెస్ తో కలిసి వెళ్తారు అనేది ఖచ్చితంగా, ఎందుకంటే అధికార పార్టీతో ఉన్నటువంటి గతంలో అనుభవ దృష్ట్యా పోయే అవకాశం ఉంది. అదే సందర్భంలో జిహెచ్ఎంసీ ఎన్నికలు కావచ్చు, లేకుంటే ఇతరత్ర ఎన్నికల్లో బీఆర్ఎస్ కనుక కొంత మరొకసారి బలోపేతమై పార్టీకి సంబంధించి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కనుక బలోపేతం అయితే ఖచ్చితంగా బీఆర్ఎస్ మద్దతు కూడా తీసుకునే అవకాశం లేకపోలేదు. ఎందుకు అంటే ఇప్పుడు పరిస్థితుల్లో ఎంఐఎం చేసిన వ్యాఖ్యలు కేవలం భవిష్యత్తులో జరిగే జిహెచ్ఎంసీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని చేసినట్టుగా మనకు కనబడుతోంది. ఎందుకంటే ఇక్కడ ప్రస్తుతానికి ఎంఐఎం కు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు దాదాపు 30 నుంచి 40 సీట్ల మధ్య వస్తాయని ఒక అంచనాతో ఉంది. సో గతంలో ఎప్పుడైనా ఒక మినిమం 35 సీట్లు దక్కకుండా ఈ యొక్క జిహెచ్ఎంసీలో వచ్చిన పరిస్థితి. సో భవిష్యత్ అవసరాల దృష్ట్యా ఒకవేళ కనుక ఏ పార్టీకి అధికార పార్టీ కావచ్చు, ఏ పార్టీకి సరైన మెజార్టీ రాకపోతే అప్పుడు అవసరాన్ని బట్టి బీఆర్ఎస్ సహకారం కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందస్తు జాగ్రత్తలో భాగంగానే ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీ అనవసరంగా బీఆర్ఎస్ ను ఎందుకు దూరం చేసుకోవాలనే ఒక ఉద్దేశంతోనే ఒక రకంగా ఇట్లాంటి వ్యూహాత్మకంగానే ఇలాంటి కామెంట్ చేసి ఉండొచ్చు. అదే సందర్భంలో ఒకవేళ కనుక కాంగ్రెస్ కు ఎంఐఎం కలిసి కనుక మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవాల్సి వస్తే ఇటు కాంగ్రెస్ కు బీఆర్ఎస్ కు ఇద్దరితో బాగుంటే ఇద్దరితో మంచి స్నేహబంధం నడిపితే బాగుంటుందనే ఉద్దేశంలోనే ఇప్పుడు ఇలాంటి కామెంట్ చేసి ఉంటారని తెలుస్తోంది. సో మొత్తంగా అయితే అసద్ వాళ్ళు చాలా హైదరాబాద్ రాజకీయాల్లో చాలా కీలక పాత్ర పోషిస్తుంటారు. తమ అవసరాన్ని బట్టి వాళ్ళ యొక్క పరిస్థితులకు అనుగుణంగా గతంలో నిర్ణయాలు తీసుకున్నారు, భవిష్యత్తులో కూడా అలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం స్పష్టంగా కనబడుతుంది. దాంట్లో భాగంగానే మనం ఈ రోజు అసద్ చేసిన వ్యాఖ్యలను చూడాల్సి ఉంటుంది. శివ, రైట్, ఓకే, థ్యాంక్ యూ. గుమగుమల వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.